గుడ్ మార్నింగ్, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శ్రీహరి కాకర్ల, అరోరా ఐఏఎస్ చీఫ్ మెంటర్. సో మనం ఈరోజు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కి సంబంధించి పూర్తి స్థాయి రోడ్ మ్యాప్ వర్క్షాప్ అన్నది నిర్వహిస్తూ ఉన్నాం. ఈ రోడ్ మ్యాప్ వర్క్షాప్లో ఒక్కో సబ్జెక్టుకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్ వాళ్ళ సబ్జెక్టు ఎలా చదవాలి, ఏ పుస్తకాలు చదవాలి, షార్ట్ నోట్స్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఒక్కో సబ్జెక్ట్కి మనకు ప్రిలిమ్స్లో అయినా మెయిన్స్లో అయినా ఎంత వెయిటేజ్ ఉంటుంది, ఇలా సబ్జెక్టుకు సంబంధించినటువంటి అంశంతో పాటు ఓవరాల్గా ఒక జనరల్ అంశం మరియు ఒక సబ్జెక్ట్ అంశం డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అన్న విషయాన్ని డిస్కస్ చేస్తూ సబ్జెక్టుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తారు. సో నా ఈ సెషన్లో మొదటగా ఈ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి, ఇది ఎలా ఉంటుంది, ఎన్ని దశలలో ఉంటుంది అన్న బేసిక్ అంశాలు చెప్పి, తర్వాత నాకు సంబంధించినటువంటి జియోగ్రఫీ, ఎన్విరాన్మెంట్, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలన్న అంశాలను నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను. మొదటగా ఇంట్రడక్షన్ టు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, ఈ టాపిక్ని మనం డిస్కస్ చేద్దాం. మనం చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం, సినిమాల్లో చూస్తూ ఉంటాం, చాలా సందర్భాల్లో మోటివేట్ అవుతూ ఉంటాం, ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఉంటాం. ఐఏఎస్, ఐపీఎస్ పరీక్షలు అంటే చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి పరీక్షలు. సో ఇవి సమాజంలో చాలా గౌరవంతో కూడుకున్నటువంటి పరీక్షలు. అందుకనే వీటిని యూపీఎస్సీ మనకు ఐఏఎస్ ఉద్యోగం, ఐపీఎస్ ఉద్యోగం అనరు, ఐఏఎస్, ఐపీఎస్ సర్వీసెస్ అని అంటారు. అంటే దేశ సేవలో ప్రతిష్టాత్మకమైన అత్యున్నతమైనటువంటి బ్యూరోక్రటిక్ సర్వీసెస్గా వీటిని చెప్తూ ఉంటాం. ఈ యూపీఎస్సీ నిర్వహించే ఈ పరీక్షల్లో యూపీఎస్సీ అన్నది ఏంటి అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే రాజ్యాంగబద్ధ సంస్థ ప్రతి సంవత్సరం యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్, సిఎస్ఈ అని అంటాం, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అని ఈ పరీక్షను ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది. ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఇస్తుంది. ప్రతి సంవత్సరం కూడా పరీక్షలు నిర్వహించి 3 దశల్లో ప్రిలిమ్స్, మెయిన్స్, అదేవిధంగా పర్సనాలిటీ టెస్ట్ 3 దశలలో ఈ పరీక్షను నిర్వహించి సూటబుల్ క్యాండిడేట్స్ని మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్కి రికమెండ్ చేస్తుంది. మేము నిర్వహించినటువంటి ఈ పరీక్షల్లో ఈ అభ్యర్థులు ఉత్తీర్ణులైనారు, వీళ్ళు మంచి మార్కులు సాధించినారు, వీళ్లకు సర్వీసెస్ని కేటాయించవచ్చు అని చెప్పి యూపీఎస్సీ కేంద్ర మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్కి ఈ రికమెండేషన్స్ని ఇస్తూ ఉంటుంది. సో ఢిల్లీలో బేస్ అయి ఉన్నటువంటి ఈ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. సాధారణంగా జనవరి, ఫిబ్రవరిలో నోటిఫికేషన్స్, సాధారణంగా ఎక్కువ శాతం జనవరిలో నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. మేలో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది. అండ్ ఆగస్టు సెప్టెంబర్ ఈ మధ్యకాలంలో మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ జనవరి, ఫిబ్రవరి ఆ టైంలో పర్సనాలిటీ టెస్ట్ అంటే ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత మార్చి, ఏప్రిల్ వచ్చే నాటికి రిజల్ట్స్ కూడా మనకు అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఈ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్నది సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి అధికారులను రిక్రూట్ చేస్తూ ఉంటుంది. అంటే రిక్రూటింగ్ ఏజెన్సీ కాదు, ఇది పరీక్షలు మాత్రమే నిర్వహిస్తుంది. రిక్రూటింగ్ అన్నది మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ చేస్తుంది. సో ఈ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో ఏ సర్వీసెస్లు ఉంటాయంటే దాదాపుగా 24 సర్వీసెస్లు ఉంటాయి. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ సాధారణంగా ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇది చాలా అత్యున్నతమైన టాప్ మార్కులు, టాప్ ర్యాంక్ వచ్చినటువంటి అభ్యర్థులు ఐఏఎస్గా సెలెక్ట్ అవుతూ ఉంటారు. ఐఏఎస్గా సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళను జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ గాను, లేకపోతే డిప్యూటీ మ్యాజిస్ట్రేట్ గాను, లేకపోతే తర్వాత డిప్యూటీ కలెక్టర్ గాను ఇలా నిర్వహించి తర్వాత ప్రమోషన్ మీద వాళ్ళు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అవుతూ ఉంటారు. అలా ఐఏఎస్, ఐపీఎస్ అండ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇది వరకు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి సపరేట్ ఎగ్జామినేషన్ ఉండేది. కానీ ఇప్పుడు యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామినేషనే ఫారెస్ట్ సర్వీసెస్కి కూడా తీసుకుంటూ ఉన్నారు. అంటే ఫారెస్ట్ సర్వీస్ రాయాల్సినటువంటి అభ్యర్థులు కూడా సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ రాయాల్సిందే. మెయిన్స్ విషయానికి వచ్చేటప్పటికి సివిల్ సర్వీసెస్ సపరేట్ అవుతుంది, ఫారెస్ట్ సర్వీసెస్ సపరేట్ అవుతుంది. అలా ఫారిన్ సర్వీసు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్, టోటల్గా మనకు 3 ఆల్ ఇండియా సర్వీసెస్ ఉంటాయి. ఆల్ ఇండియా సర్వీసెస్ అన్నవి 3 ఉంటాయి. అవి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు, ఇండియన్ పోలీస్ సర్వీసు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అని అంటాం. ఇవి కాకుండా మిగతావి సెంట్రల్ సర్వీసెస్, సెంట్రల్ గ్రేడ్ ఏ సర్వీసు, సెంట్రల్ గ్రేడ్ బి సర్వీసెస్ అని అంటూ ఉంటాం. ఇండియన్ రెవెన్యూ సర్వీసు, ఇండియన్ పోస్టల్ సర్వీసు, ఇండియన్ రైల్వే సర్వీసు, ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీసు. సో ఇలా రకరకాల సర్వీసెస్ ఉంటాయి. లాస్ట్లో పాండిచ్చేరి పోలీస్ సర్వీస్ ఉంటుంది. అలా 24 సెంట్రల్ సర్వీసెస్కి సంబంధించినటువంటి 3 ఆల్ ఇండియా సర్వీసెస్కి సంబంధించినటువంటి పరీక్షలను యూపీఎస్సీ నిర్వహిస్తూ ఉంటుంది.
అండ్ దీంట్లో ఉన్నటువంటి స్టేజెస్, ఈ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయన్న విషయం మనం చూస్తే ఇది 3 అంచెల విధానం. అంటే 3 టైర్స్ ఉంటాయి, 3 దశలు ఉంటాయి. మొదటి దశను ప్రిలిమినరీ దశ అని అంటాం, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అని అంటాం. రెండవ దశ మెయిన్స్ ఎగ్జామినేషన్. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అన్నది ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అంటే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఇస్తారు, ఏబిసిడి ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్ ని సెలెక్ట్ చేసుకొని మనం ఆ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో నేను చెప్తాను. రెండవ దశలో డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అంటే ఎస్ఏ టైప్ ఆన్సర్స్ ఉంటాయి. అంటే మీరు రాయాల్సి ఉంటుంది. పెన్ను పేపర్లో వాళ్ళు ఇచ్చినటువంటి పేపర్స్ పైన మన పెన్తో ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. ఎలాగైతే మనం 10th క్లాస్ ఎగ్జామినేషన్, ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ రాసామో అలా డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మూడవ దశలో పర్సనాలిటీ టెస్ట్ అని అంటాం, లేదా దీన్ని ఇంటర్వ్యూ అని కూడా అంటుంటాం. ఇక్కడ ఒక ఆఫీసర్కి, అధికారికి కావాల్సినటువంటి ఒక నైపుణ్యము, ఆలోచన విధానము, ధోరణి, విలువలు, వీటికి సంబంధించినటువంటి అభ్యర్థిని ప్రశ్నలు వేసి ఇంటర్వ్యూ ప్యానెల్ వాళ్ళను సెలెక్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ మనం ఏ భాషలో అయినా కూడా చేయొచ్చు. మీరు ఇంగ్లీష్లో కంఫర్ట్గా ఉంటే ఇంగ్లీష్లో ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు, లేదా తెలుగులో నేను మంచిగా ఆన్సర్ చెప్తానంటే ట్రాన్స్లేటర్ని కూడా పెడుతూ ఉంటారు. ఇలా 3 దశలు ఉంటాయి. ఈ 3 దశల్లో మనకు ఇది కేవలం క్వాలిఫైయింగ్ దశ మాత్రమే. ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయితేనే మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్కి అర్హత సాధిస్తూ ఉంటాం. కాబట్టి టోటల్గా మనకు వచ్చే మార్కులు, టోటల్గా మనకు వచ్చే ర్యాంక్ అన్నది మెయిన్స్ మరియు పర్సనాలిటీ టెస్ట్ యొక్క మార్కుల పైన ఆధారపడి ఉంటుంది. మొదటి దశ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అన్నది మెయిన్స్కు వెళ్ళడానికి క్వాలిఫైయింగే, కానీ ఇది మనకు కౌంట్ అవ్వదు అనమాట ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. సో మళ్ళీ వాటి గురించి నేను ఇక్కడ ప్రస్తావిస్తాను. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మనకు ఉన్నటువంటి సిలబస్ గనక గమనిస్తే మనకు దీంట్లో జనరల్ స్టడీస్ 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 జనరల్ స్టడీస్ అని అంటూ ఉంటాం, పేపర్ 1 జిఎస్ అని అంటూ ఉంటారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో రెండవ పేపర్ 2 సిసాట్ అని అంటూ ఉంటారు, సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని. ఇక్కడ జనరల్ స్టడీస్ ఉంటుంది మొదటి పేపర్లో, రెండవ పేపర్లో సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. ఈ సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అన్నది రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, కాంప్రహెన్షన్, ఇంగ్లీష్ ప్యాసేజెస్ ఉంటాయి. వాటిని మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. పేపర్ 1 విషయానికి వస్తే ముందుగా నేను పేపర్ 1లో ఏ అంశాలు ఉంటాయని మీతో ప్రస్తావిస్తాను. జనరల్ స్టడీస్ పేపర్ 1 జనరల్ స్టడీస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మనకు జియోగ్రఫీ ఉంటుంది. ఈ జియోగ్రఫీలో వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ, ప్రపంచ భూగోళ శాస్త్రం మరియు భారతదేశ భూగోళ శాస్త్రం ఉంటుంది. అదేవిధంగా ఎన్విరాన్మెంట్ అండ్ ఇకలాజికల్ స్టడీస్ ఉంటాయి. ఎన్విరాన్మెంటల్ ఇకాలజీ అంటే దీంట్లో పర్యావరణ అధ్యాయం మరియు జీవావరణ శాస్త్రం 2 ఉంటాయి. దీంట్లోనే క్లైమేట్ చేంజ్, బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం, ఇటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇటువంటి అంశాలు కూడా వస్తూ ఉంటాయి. మూడవది హిస్టరీ ఉంటుంది. హిస్టరీ అంటే మనకు ఇండియన్ హిస్టరీ మాత్రమే ఉంటుంది. ఇండియన్ హిస్టరీ, ఇందులో మనకు వరల్డ్ హిస్టరీ కానీ, రీజనల్ హిస్టరీ కానీ, అంటే తెలంగాణ చరిత్ర కానీ, ఆంధ్రప్రదేశ్ చరిత్ర కానీ, కర్ణాటక చరిత్ర ఇలా ఉండవు. భారతదేశ చరిత్ర ఉంటుంది. అదేవిధంగా ఆర్ట్ అండ్ కల్చర్ కూడా ఉంటుంది. ఇండియన్ హిస్టరీలో మనకు 3 అంశాలు ఉంటాయి. ఇండియన్ హిస్టరీలో ఉన్నటువంటి ఈ 3 అంశాలు ప్రాచీన భారతదేశ చరిత్ర, ఏన్షియన్ హిస్టరీ, మిడీవల్ హిస్టరీ, మధ్యయుగ భారతదేశ చరిత్ర, మోడర్న్ హిస్టరీ, ఆధునిక భారతదేశ చరిత్ర, ఈ 3 అంశాలు ఉంటాయి. అదేవిధంగా హిస్టరీలోనే ఇంక్లూడ్ అయి ఉన్నటువంటి పార్ట్ ఆర్ట్ అండ్ కల్చర్ కూడా ఉంటుంది. దీనిపైన ప్రశ్నలు సాధారణంగా ఏదో డాన్స్ ఫామ్స్ గురించి, భారతదేశంలో ఉన్నటువంటి సాంస్కృతిక కళలు, నృత్యము, లేకపోతే వాస్తు శైలి, లేకపోతే దేవాలయాల నిర్మాణ శైలి, ఇటువంటి అంశాల గురించి ఇక్కడ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి హిస్టరీ. అదేవిధంగా హిస్టరీతో పాటు ఇండియన్ పాలిటీ ఉంటుంది. ఇండియన్ పాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. దాదాపుగా 15 నుండి 18 వరకు క్వశ్చన్స్ ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాయి. అండ్ ఇంకొక ముఖ్యమైనటువంటి సబ్జెక్టు ఎకానమీ ఉంటుంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ. సో ఇండియన్ ఎకానమీలో మనకు కోర్ సబ్జెక్టుతో పాటు ఈ భారతదేశ ఆర్థిక వ్యవస్థలో అప్డేట్స్ కూడా ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ఏదో బ్యాంకింగ్ రంగంలో ఇటీవల వచ్చినటువంటి మార్పులు, లేదా ఇటీవల భారతదేశ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కు సంబంధించినటువంటి అంశాలు, లేదా ఇటీవల రిలీజ్ అయినటువంటి ఎకనామికల్ సర్వేకి సంబంధించినటువంటి అంశాలు, ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్కీమ్స్, ఇటువంటివి అడుగుతూ ఉంటారు. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఉంటుంది. దీంట్లోనే జనరల్ సైన్స్ కూడా అడుగుతూ ఉంటారు. జనరల్ సైన్స్
బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, వీటితో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏదో స్పేస్ గురించి, డిఫెన్స్ గురించి, ఇటువంటి అంశాల గురించి ఇక్కడ అడుగుతూ ఉంటారు. ఎక్కువగా అప్డేట్స్ పైన క్వశ్చన్స్ వస్తుంటాయి. ఇటీవల ఇస్రో లాంచ్ చేసినటువంటి శాటిలైట్లో ఏ సెన్సార్ వాడారు, లేదా ఇటీవల ఇస్రో చేపట్టినటువంటి ప్రోగ్రాము దేనికి సంబంధించింది, లేదా ఇటీవల భారతదేశం తయారు చేసుకున్నటువంటి అగ్ని మిసైల్ యొక్క రేంజ్ ఎంత, ఇటువంటి ప్రశ్నలు మనకు సాధారణంగా అడుగుతూ ఉంటారు. ఇవి కాకుండా కరెంట్ అఫైర్స్ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ అంటే ఎన్ని సంవత్సరాల కరెంట్ అఫైర్స్ చదవాలి అని అభ్యర్థులు సాధారణంగా అనుకుంటూ ఉంటారు. ఆ అభిప్రాయము కూడా ఉంటుంది. సాధారణంగా మనకు మేలో ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి, మేలో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరుగుతుంది కాబట్టి, మే ముందు వరకు, ఆ ముందు సంవత్సరం మే నుండి ఆ నెక్స్ట్ సంవత్సరం మే వరకు, అంటే దాదాపుగా ఒక సంవత్సరం పాటు జరిగే కరెంట్ అఫైర్స్, ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ మీరు అప్డేటెడ్గా ఉండాల్సి ఉంటుంది. సంవత్సరం కంపల్సరీ చదవాలి. అవి కాకుండా కొంత ఫ్లెక్సిబిలిటీతో ఒక 4 నెలల వరకు చదవచ్చు. అంటే 4 నెలల ముందు వరకు, అంటే దాదాపుగా ఒక 16 నెలల కరెంట్ అఫైర్స్ని మీరు చదవాల్సి ఉంటుంది. 16 మంత్స్ కరెంట్ అఫైర్స్ చదవాల్సి ఉంటుంది. ఇది పేపర్ 1 జిఎస్లో ఉన్నటువంటి సబ్జెక్టు. ఈ టోటల్గా ఈ పేపర్ ఎలా ఉంటుంది ఎగ్జామినేషన్ అంటే, పొద్దున్నే జరిగే ఈ జిఎస్ పేపర్ 1లో 100 క్వశ్చన్స్ ఇస్తారు. 100 క్వశ్చన్లు, ఒక్కో క్వశ్చన్కి 2 మార్కులు ఉంటాయి. టోటల్గా 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. ముఖ్యమైన అంశం ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఎంత ఉంటుందంటే 0.3%. 0 అంటే 33% అని అంటాం. అంటే ఒక మార్కు కనుక ఒక క్వశ్చన్ తప్పు చేస్తే ఆ క్వశ్చన్కి 0.66 మార్క్స్ అన్నవి కట్ అవుతూ ఉంటాయి. ఉదాహరణకు మీరు 5 క్వశ్చన్లు చేశారనుకోండి, 5 × 2 10 మీరు అటెంప్ట్ చేశారు. ఈ 5 క్వశ్చన్స్లో 2 క్వశ్చన్స్ తప్పయ్యాయి అనుకోండి, అంటే 3 క్వశ్చన్స్ కరెక్ట్ అయినాయి. 3 క్వశ్చన్స్ కరెక్ట్ అవ్వడం వల్ల 6 మార్కులు వచ్చినాయి. 2 క్వశ్చన్స్ తప్పవ్వడం వల్ల 0.6 × 2 అంటే 1.2, అంటే 6లోంచి 1.2 తీసేస్తే 4.8. అది మీకు టోటల్గా వచ్చే నెట్ మార్కులు. అంటే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. అది నేను చెప్పాను ఇక్కడ. సో మొదటి పేపర్ ఉంటుంది, దీన్ని జిఎస్ పేపర్ 1 అని అంటాం. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఇకపోతే రెండవ పేపర్ ఉంటుంది. ఇది మధ్యాహ్నం సెషన్లో జరుగుతుంది. ఒకే రోజు జరుగుతుంది ఎగ్జామినేషన్. మార్నింగ్ సెషన్లో ప్రిలిమినరీ ఎగ్జామ్, మార్నింగ్ సెషన్లో పేపర్ 1 మొన్న అయితే 9:30 to 11:30 పేపర్ 1 జరిగింది. అండ్ ఈవినింగ్ టెస్ట్ అయితే 2:30 to 4:30 జరుగుతుంది. సో ఈవినింగ్ జరిగే ఈ సీసాట్ పరీక్షలో మనకు ఇది కేవలం క్వాలిఫైయింగ్ మాత్రమే, గుర్తుంచుకోండి. క్వాలిఫైయింగ్ పేపర్ అన్నమాట. అంటే ఈ పేపర్లో కనీస మార్కులు మనకు వస్తే అప్పుడే మన పేపర్ 1ని ఇవాల్యుయేట్ చేస్తూ ఉంటారు. దీనిలో కనీస మార్కులు ఎన్ని రావాలి అంటే మనకు 33% మార్కులు రావాల్సి ఉంటుంది. 33% మార్కులు రావాల్సి ఉండడం అంటే దాదాపుగా 66.6 మార్కులు రావాల్సి ఉంటుంది. ఇది కూడా 200 మార్కులకు ఉంటుంది. అంటే టోటల్గా 80 ప్రశ్నలు ఇస్తారు. 80 ప్రశ్నలు ఇంటూ ఒక్కొక్క ప్రశ్నకు 2.5 మార్క్స్ ఉంటాయి. టోటల్గా 200 మార్కులు. ఈ 200 మార్కులకు మనకు 66.6 లేదా అంతకన్నా ఎక్కువ వస్తే క్వాలిఫై అవుతాం. సో కాబట్టి దీంట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏంటి అంటే, దీంట్లో రీజనింగ్ ఉంటుంది, అదేవిధంగా ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఉంటుంది. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అంటే ప్యాసేజెస్ ఇస్తారు. ఆ ప్యాసేజెస్ క్రింద ఉన్నటువంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. దీనిలో అర్థమెటిక్, నంబర్ సిరీస్, ఇలా రకరకాలవన్నీ కూడా ఉంటాయి. ప్రధానంగా ఈ 3 ఉంటాయి. 80 ప్రశ్నలు ఉంటాయి 200 మార్కులకు. ఈ 80 ప్రశ్నలకు సంబంధించి మీరు 66.6 మార్కులు తెచ్చుకోగలిగితే ఇది క్వాలిఫై అవుతారు. ఎప్పుడైతే ఈ పేపర్ క్వాలిఫై అవుతారో, ముందు మనకు పేపర్స్ ఇవాల్యుయేట్ చేస్తున్నప్పుడు కూడా ఫస్ట్ సెకండ్ పేపర్ ఇవాల్యుయేట్ చేస్తారు. సెకండ్ పేపర్ ఇవాల్యుయేట్ చేసిన తర్వాతనే మనకు ఫస్ట్ పేపర్ ఇవాల్యుయేషన్ అవుతుంది. సెకండ్ పేపర్లో మనకు ఎప్పుడైతే 66.6 మార్కులు వస్తాయో అప్పుడే మన జిఎస్ పేపర్ని ఇవాల్యుయేట్ చేస్తారు. ఈ జిఎస్ పేపర్లో వచ్చే మార్కుల ఆధారంగా మనల్ని మెయిన్స్కి క్వాలిఫై చేస్తారు. ఎన్ని మార్కులు రావాలి పేపర్ 1 జిఎస్లో అంటే, ఇదైతే ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. మీరు జిఎస్ పేపర్ 1లో 200కి 200 మార్కులు తెచ్చుకున్నా ఇది క్వాలిఫై కాకపోతే వృధా. కాబట్టి ఇది క్వాలిఫై అయిన తర్వాత జిఎస్ పేపర్లో మనకు సాధారణంగా ప్రతి సంవత్సరం కట్ ఆఫ్లు మారుతూ ఉంటాయి. కానీ ఇన్ ఆన్ యావరేజ్ మీరు ఫస్ట్ పేపర్లో 97 నుండి 103 వరకు గనక తెచ్చుకుంటే, ఇప్పుడు వచ్చే పేపర్ యొక్క కాఠిన్యత దృష్టిలో పెట్టుకుని చెప్తూ ఉన్నాను. పేపర్ డిఫికల్టీని బేస్ చేసుకొని గనక ఫస్ట్ పేపర్లో మీరు 97 నుండి 105 వరకు గనక తెచ్చుకోగలిగితే మీరు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవుతారు. సో ఒక్కో పేపర్కి 2 గంటల టైం ఉంటుంది, ఒక్కో పేపర్కి 2 hours టైం. అలా ప్రిలిమినరీ దశలో 2 పరీక్షలు జరుగుతాయి, పేపర్ 1 జిఎస్, పేపర్ 2 సీసాట్.
ఇది ఫస్ట్ టైర్ అని అంటాం. ఇది క్వాలిఫై అయిన తర్వాత, పేపర్ 1 క్వాలిఫై అయిన తర్వాత మనం మెయిన్స్ ఎగ్జామినేషన్కి ఎలిజిబుల్ అవుతాం. ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ని బేస్ చేసుకునే అప్పుడప్పుడు మనకు అంటూ ఉంటారు, ప్రపంచంలోని అత్యంత కఠినమైనటువంటి పరీక్షల్లో సివిల్ సర్వీసెస్ ఒకటి, అంటే దీనికంటే కూడా కఠినమైనటువంటి పరీక్ష ఫ్రాన్స్లో ఒకటి ఉంటుంది, ప్రిఫెక్ట్ ఎగ్జామినేషన్ అని. సో అది చాలా కఠినమైనటువంటి ఎగ్జామినేషన్గా పరిగణిస్తూ ఉంటారు. బట్ ఇండియాలో సివిల్ సర్వీసెస్ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ ఎగ్జామినేషన్ అని అంటూ ఉంటారు. బికాస్ ఆఫ్ ఇక్కడ ఉన్నటువంటి కఠినం, దాని డిఫికల్టీ నేపథ్యంలో ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్లో టోటల్గా 9 పేపర్స్ ఉంటాయి. ఒక్కో పేపరు 250 మార్కులకు ఉంటుంది. ఒక్కో పేపర్ 250 మార్క్స్కి ఉంటుంది. ఈ 9 పేపర్లలో 2 పేపర్లు క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఇవి క్వాలిఫై అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి ఇంగ్లీష్ కంపల్సరీ పేపర్ ఉంటుంది. ఇంగ్లీష్ పేపర్ ఖచ్చితంగా ఉండాలి, ఖచ్చితంగా మీరు రాయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఒక ఇండియన్ లాంగ్వేజ్ ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తెలుగు వాళ్ళైతే, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళైతే తెలుగు పేపర్ని తెలుగు లాంగ్వేజ్ తీసుకుంటారు. కన్నడ వాళ్ళు కన్నడ, తమిళనాడు వాళ్ళు తమిళనాడు, ఒడియా వాళ్ళు ఒడిశాలు ఒడియా, అలా రీజనల్ లాంగ్వేజ్ పేపర్ని కూడా వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. ఇవి 2 పేపర్స్ కంపల్సరీ 2 రోజులు జరుగుతాయి. ఇంగ్లీషు తర్వాత ఇండియన్ లాంగ్వేజ్ పేపరు. ఇవి మీరు క్వాలిఫై అవ్వచ్చు. ఇదంతా డిఫికల్ట్ స్టేజ్ ఏం కాదు. కాకపోతే దీంట్లో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉంటూ ఉన్నారు. సంవత్సరంలో మెయిన్స్లో జరిగే వాటిలో దాదాపుగా 500 మంది రీజనల్ పేపర్స్లో డిస్క్వాలిఫై అయిపోయే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. అందుకనే మీరు ఎంత ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు పైన మీకు పట్టు ఉండాల్సిందే. తెలుగు భాష పేపర్ కూడా ఉంది. ఎంత తెలుగు మీడియం వాళ్ళైనా కూడా అంతో ఇంతో ఇంగ్లీష్ మీద కూడా పట్టు ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది వాస్తవంగా చెప్తూ ఉన్నాను నేను. ఈ 2 పేపర్స్ తర్వాత 7 పేపర్స్ ఉంటాయి. వీటిని మెరిట్ పేపర్స్ అని అంటారు. ఈ మెరిట్ పేపర్స్లో వచ్చే మార్కుల ఆధారంగానే మనకు ర్యాంకులు అన్నవి ఇస్తూ ఉంటారు. దీంట్లో 5 పేపర్లు జిఎస్ పేపర్లు అని అంటారు. 5 పేపర్లు జనరల్ స్టడీస్ ప్లస్ ఎస్ఏ, అండ్ ఇంకొక 2 పేపర్లు ఆప్షనల్ అని అంటూ ఉంటారు. మెయిన్స్ పరీక్షలో జనరల్ స్టడీస్, జనరల్ ఎస్ఏతో పాటు ఒక ఆప్షనల్ని కూడా చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆప్షనల్ రకరకాల ఆప్షనల్స్ ఉన్నాయి. హిస్టరీ ఉంది, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పిఎస్ఐఆర్ ఉంది, ఆంథ్రోపాలజీ ఉంది, జియోగ్రఫీ ఉంది, తెలుగు లిటరేచర్ ఉంది, బాటనీ ఉంది, జువాలజీ ఉంది. ఇలా రకరకాల ఆప్షనల్స్ ఉన్నాయి. గతంలో అయితే 2 ఆప్షనల్స్ తీసుకోవాల్సినటువంటి నెసెసిటీ ఉండేది, కానీ ఇటీవల కాలంలో ఒక ఆప్షనల్కే దాన్ని కుదించడం జరిగింది. కాబట్టి ఒక ఆప్షనల్ మీరు తీసుకుంటారు. ఉదాహరణకు మీరు ఏదో జియోగ్రఫీ ఆప్షనల్ తీసుకున్నారు అనుకోండి. జియోగ్రఫీ ఆప్షనల్ చాలా అద్భుతమైనటువంటి ఆప్షనల్, ఎక్కువగా మార్కులను ఇచ్చే ఆప్షనల్. ఒక ఆప్షనల్ని చదవడం వలన ఈ పేపర్లలో దాదాపుగా 45% సిలబస్ కూడా కవర్ అయిపోయే ఆప్షనల్ జియోగ్రఫీ ఆప్షనల్. అలా జియోగ్రఫీ ఆప్షనల్ తీసుకుంటారు. జియోగ్రఫీ ఆప్షనల్లో 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 అండ్ పేపర్ 2 250. ఈ ఆప్షనల్ 500 మార్కులకు ఉంటుంది. అదేవిధంగా ఈ జిఎస్ పేపర్లు కనుక తీసుకుంటే పేపర్ 1 జనరల్ ఎస్ఏ అని అంటాం. జనరల్ ఎస్ఏ పేపర్ 250 మార్కులకు. ఆ తర్వాత పేపర్ 2 దీన్ని జిఎస్ పేపర్ 1 అని అంటారు. ఈ జిఎస్ పేపర్ 1 లేదా పేపర్ 2 అని పిలువబడే ఈ సబ్జెక్టు కూడా 250 మార్కులకు ఎగ్జామినేషన్ ఉంటుంది. అండ్ దీంట్లో మనకుండే సబ్జెక్ట్స్ కనుక ఏంటి అన్నది ఒకసారి మనం చూస్తే, దీంట్లో హిస్టరీ ఉంటుంది. హిస్టరీ అంటే ఇండియన్ హిస్టరీనే కాదు, ప్రపంచ హిస్టరీ కూడా ఉంటుంది. ఆధునిక ప్రపంచ చరిత్ర కూడా ఉంటుంది. అదేవిధంగా ఆర్ట్ అండ్ కల్చర్ కూడా ఉంటుంది. అదేవిధంగా జియోగ్రఫీ ఉంటుంది. అదేవిధంగా గ్లోబలైజేషన్ మరియు విమెన్ ఇష్యూస్ అనే సబ్జెక్ట్స్ ఇందులో ఉంటాయి. ఇది 250 మార్కులకు అడుగుతారు. అండ్ అదేవిధంగా మనం పేపర్ 3 కనుక తీసుకుంటే, పేపర్ 3 దీన్నే జిఎస్ పేపర్ 2 అని అంటారు. పేపర్ 3 లేదా దీన్ని జిఎస్ పేపర్ 2 అని కూడా అంటూ ఉంటారు. దీనిలో ఇండియన్ పాలిటీ, గవర్నెన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, అంతర్జాతీయ వ్యవహారాలు, అంతర్జాతీయ సంబంధాలు ఉంటాయి. ఇది కూడా 250 మార్కులకు ఉంటుంది. చాలా ఈజీ, అంటే మంచి సబ్జెక్టు. ఈజీ అని కాదు కానీ మంచి సబ్జెక్టు, మంచిగా స్కోప్ ఉండే సబ్జెక్టు. మీరు ఆన్సర్ రాసే దాంట్లో నైపుణ్యత ప్రదర్శించడానికి మంచి అవకాశం ఉండే సబ్జెక్టు ఈ జిఎస్ పేపర్ 2 లేదా పేపర్ 3 అనే అంటాం. ఇండియన్ పాలిటీ, గవర్నెన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్. అదేవిధంగా పేపర్ 4 ఉంటుంది. దీన్ని జిఎస్ పేపర్ 3 అని అంటూ ఉంటారు. ఇందులో మీకు అన్ని డిఫరెంట్ సబ్జెక్ట్స్ అన్ని కూడా ఉంటాయి. ఉదాహరణకు ఇండియన్ ఎకనామికల్ డెవలప్మెంట్, ఇండియన్ అగ్రికల్చరు,
ఎన్విరాన్మెంట్ అండ్ ఇకాలజీ, ఇంటర్నల్ సెక్యూరిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇలా మీకు రకరకాల సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇది కూడా 250 మార్కులకు ఉంటుంది. బాగా డిఫరెంట్ ఎలిమెంట్స్ని కలిపి ఆన్సర్స్ రాయడానికి అవకాశం ఉన్నటువంటి స్టేజ్ ఇది. ఆ తర్వాత పేపర్ 5 అని అంటారు. దీన్నే జిఎస్ పేపర్ 4 అని కూడా అంటూ ఉంటారు. దీన్ని ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ అని అంటారు. ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. ఈ ఎథిక్స్, ఇంటిగ్రిటీ, యాప్టిట్యూడ్ అన్నది గతంలో ఉండేది కదా, 2014లో దీన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. 250 మార్కులకు ఉంటుంది. ఇందులో మీకు కేస్ స్టడీస్ కూడా ఉంటాయి. క్వశ్చన్ ఇవ్వడంతో పాటు కేస్ స్టడీస్ కూడా ఉంటాయి. ఉదాహరణకు ఎమోషనల్ ఇంటెలిజెన్స్, భావోద్వేగ విజ్ఞానం, భావోద్వేగ మేధస్సు అని కూడా అంటూ ఉంటారు. భావోద్వేగ మేధస్సు అనగా ఏమిటి, ఒక ఐఏఎస్ అధికారికి ఎటువంటి భావోద్వేగ మేధస్సు ఉండాలి అని చెప్పి ఒక కేస్ స్టడీ ఏదైనా ఇచ్చి దానిపైన ఎక్స్ప్లెనేషన్ ఇమ్మని అంటారు. ఉదాహరణకు మీరు ఒక ఐఏఎస్ అధికారి, మీ జిల్లాలో తీవ్రమైనటువంటి కరువు కాటకాలు వచ్చినాయి, ప్రజలు వచ్చి మీ కలెక్టర్ ఆఫీసు ముందర ధర్నా చేస్తూ ఉన్నారు, మాకు నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పి. అప్పుడు మీ భావోద్వేగ మేధస్సు మీ యొక్క వృత్తికి ఎలా ఉపయోగపడుతుంది విశ్లేషించండి. ఇలా మీకు కేస్ స్టడీస్ కూడా ఉంటాయి. సో ఆ విధంగా మనకు ఎథిక్స్ అన్న పేపర్ ఉంటుంది. సో టోటల్గా మీకు ఇప్పుడు అర్థమైంది కదా, మనకు ఆప్షనల్లో 2 పేపర్లు అంటే 500 మార్కులు, అదేవిధంగా 5 మెరిట్ పేపర్లు అంటే 5 × 250 అంటే 1250. 1250 ప్లస్ ఆప్షనల్ 500 మార్కులు. టోటల్గా ఎన్ని మార్కులకు మనం పరీక్ష రాస్తూ ఉన్నాం? 1750 మార్కులకు మెయిన్స్ పరీక్ష రాస్తూ ఉన్నాం. వీటితో పాటు 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉన్నాయి. అవి క్వాలిఫైయింగ్ పేపర్స్ మాత్రమే కాబట్టి అవి మనకు మెరిట్ క్యాలిక్యులేషన్లో ర్యాంకింగ్లో ఉండదు కాబట్టి టోటల్గా మనం 1750 మార్కులకు మెయిన్స్ పరీక్ష రాస్తున్నాం. ఇది 2వ దశ. ఇక 3వ దశ ఇంటర్వ్యూ టెస్ట్ అని అంటాం. దీన్ని మనం పర్సనాలిటీ టెస్ట్ అని కూడా అంటూ ఉంటాం. ఈ ఇంటర్వ్యూ దశ లేదా పర్సనాలిటీ దశలో మీకున్నటువంటి మార్కులు ఎన్ని అంటే, ఈ ఇంటర్వ్యూ లేదా పర్సనాలిటీ టెస్ట్ 275 మార్కులకు జరుగుతుంది. ఇక్కడ మీరు మెయిన్స్ క్వాలిఫై అయిన తర్వాత DAF, డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ అనే ఒక ఫామ్ని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అందులో మీ యొక్క ఫ్యామిలీ, మీ ఫాదర్ ఏం చేస్తారు, మదర్ ఏం చేస్తారు, అంటే మీ యొక్క ఎడ్యుకేషను, మీ యొక్క డిగ్రీ, మీ యొక్క ఏంటి క్వాలిఫికేషను, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, హాబీస్, ఇవన్నీ కూడా DAFలో అడుగుతారు. ఆ డీటెయిల్ అప్లికేషన్ ఫామ్లో మీరు పెట్టిన దాన్ని బేస్ చేసుకొని ప్రధానంగా ఇంటర్వ్యూలో ప్రశ్నలు ఇస్తూ ఉంటారు. ఉదాహరణకు నా హాబీ చెస్ ఆడడం అని ఇచ్చాను అనుకోండి, చెస్ పైన ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అదేవిధంగా ఒక ఆనెస్ట్గా పనిచేయడానికి ఒక అధికారికి ఉండాల్సినటువంటి విలువలు, నైతికత గురించి ప్రశ్నలు ఇస్తూ ఉంటారు. అండ్ ఆ విధంగా ఇక్కడ కూడా మనకు మార్క్స్ అన్నవి వస్తూ ఉంటాయి. అక్కడ మెయిన్స్లో 1750 మార్కులకు ఉదాహరణకు మీకు 800 మార్కులు వచ్చాయనుకోండి, అండ్ ఇక్కడ 275 మార్కులకు ఉదాహరణకు 150 మార్కులు వచ్చాయనుకోండి. 800 ప్లస్ 150 టోటల్గా 950 మార్కులు మీకు టోటల్గా వస్తే మీరు ఖచ్చితంగా సర్వీస్ వస్తుంది. ఐఏఎస్ వస్తుందని నేను చెప్పలేను, కానీ 950 మార్కులు వచ్చాయంటే సర్వీస్ వస్తుంది. అంటే టోటల్గా మనం ఎన్ని మార్కులకు రాస్తున్నాం? 2025 మార్కులకు 275 మార్కులు ఇంటర్వ్యూ, 1750 మార్కులు మెయిన్స్ పరీక్ష. టోటల్గా 2025 మార్కులకు మనము మెయిన్స్ మరియు పర్సనాలిటీ టెస్ట్కు సంబంధించి పరీక్ష రాస్తున్నాం. దీంట్లో 0.5% ఎంత అంటే 50% ఎంత అంటే 1012. జస్ట్ 50% వస్తే చాలు, మీరు ఆల్ ఇండియా టాప్లో నిలబడతారు. సో అలాంటి అద్భుతమైన, అంటే మీరేమి 2025 మార్కులకు 2000 మార్కులు లేదా 1800 మార్కులు ఇలా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. 50% వస్తే చాలు. సో ఆ విధంగా మీకు వచ్చిన తర్వాత మిమ్మల్ని మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్కి రికమెండ్ చేస్తారు. వాళ్ళు మీకు స్టేట్ క్యాడర్ అలాట్ చేస్తారు. మీరు DAFలో పెట్టిన దాన్ని బేస్ చేసుకొని మీకు ఏ స్టేట్ క్యాడర్ వస్తుంది, ఏంటి, ఏ సర్వీస్ వస్తుంది అన్నది వాళ్ళు అలాట్ చేస్తూ ఉంటారు. సో దీని క్వాలిఫికేషన్ ఇండియన్ అయి ఉండాలి, 21 నుండి 32 సంవత్సరాలు ఉండాలి. క్వాలిఫికేషన్ రిలాక్సేషన్ ఉంది, SC ST వారికి రిలాక్సేషన్ ఉంది. సో సాధారణంగా అటెంప్ట్స్ SC ST వారికి అన్లిమిటెడ్ ఉంటుంది, OBCకి 9 ఉంటుంది, అండ్ OCకి 6 అటెంప్ట్స్ ఉంటాయి. అండ్ ఎందుకు మనం సివిల్ సర్వీసెస్ చూస్ చేసుకోవాలి? అత్యంత గౌరవప్రదమైనటువంటి పొజిషన్స్, పరిపాలనలో ఒక అధికారిక హోదాలో మీరు ఉంటారు. శాలరీసు, బిల్డింగ్స్, మన చుట్టూ గౌరవము అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ విధంగా సివిల్ సర్వీసెస్ పరీక్ష, UPSC నిర్వహించే ఈ సివిల్ సర్వీసెస్ పరీక్ష సన్నద్ధం అవ్వడం అన్నది, అంటే
మీరు ర్యాంకు కొడతారు లేదన్నది పక్కన పెట్టండి, యూపీఎస్సికి ప్రిపేర్ అవ్వడం ద్వారానే ఒక అద్భుతమైనటువంటి నాలెడ్జు, మీ యొక్క నైతిక విలువలు, సామాజిక జ్ఞానం, ఆ సామాజిక చింతన, ఇవన్నీ ఆటోమేటిక్గా మీలో అభివృద్ధి చెందుతుంటాయి. అందుకని మీరు చూడండి, ర్యాంకు కొట్టారా లేదా అన్నది పక్కన పెట్టండి, మీరు యూపీఎస్సికి ప్రిపేర్ అయితే చాలు, మీరు నిజంగానే అధికారిక లక్షణాలు మీలో కనిపిస్తూ ఉంటాయి. అరోరా ఐఏఎస్ లాంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం వలన 100% మీరు సర్వీస్ కొట్టడానికి అవకాశం ఉంటుంది. నేను మీతో యూపీఎస్సి సివిల్ సర్వీసెస్కి సంబంధించినటువంటి సిలబస్ ఎలా ఉంటుంది, ఎలిజిబిలిటీ ఏంటి, ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ఎన్ని మార్కులు సాధించాలి, ఈ అంశాలన్నీ కూడా మీతో ప్రస్తావించాను, డిస్కస్ చేశాను. అండ్ దీంట్లో కామన్గా కొన్ని అనుమానాలు, అభిప్రాయాలు ఉంటాయి. రోజుకు 18 గంటలు చదవాలా, 16 గంటలు చదవాలా, అన్నీ తెలియాలి, అన్ని విషయాలు చదవాలి, ఇలా రకరకాల అపోహలు ఉంటాయి. అవేమీ అవసరం లేదు. మీరు ఒక సాధారణ యావరేజ్ ఆస్పిరెంట్ అయితే చాలు. నేను మళ్ళీ చెప్తూ ఉన్నాను, ఒక యావరేజ్ ఆస్పిరెంట్ అయితే చాలు. జస్ట్ డిగ్రీ పాస్ అయినటువంటి ఆస్పిరెంట్ చాలు. డిస్టెన్స్లో డిగ్రీ పాస్ అయినటువంటి ఆస్పిరెంట్ అయినా పర్లేదు. 10th ఫెయిల్ అయ్యి 2 సార్లు మళ్ళీ ఇంటర్మీడియట్ డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థి అయినా పర్లేదు. మీకు కామన్ జ్ఞానం ఉంటే చాలు. మీరేమి మరి మేధావిలాగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి మహాజ్ఞాని లాంటి జ్ఞానం ఉండాల్సిన అవసరం లేదు. సాధారణమైనటువంటి జ్ఞానంతోనే మీరు ఐఏఎస్ని సాధించవచ్చు. సో ఈ సెషన్ మీకు చాలా ఎక్కువ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా బేసిక్స్ సంబంధించినటువంటి అభ్యర్థులకు ఈ సెషన్ చాలా ఉపయోగపడుతుంది. మీరు ఇంకా సివిల్ సర్వీసెస్ గురించి పూర్తి స్థాయి తెలుసుకోవాలి, ఇది ఎలా ఉంటుంది సార్, ప్రశ్నలు ఎలా ఉంటాయి, వెయిటేజ్ ఎలా ఉంటుంది అని కనుక మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు 8639404026 నందు సంప్రదించవచ్చు, లేదా 9346265766 ఈ నెంబర్స్లో మీరు సంప్రదించవచ్చు. ఆఫ్లైన్లో కనుక రావాలి అని అనుకుంటే హైదరాబాద్ అశోక్ నగర్లో మన అరోరా ఐఏఎస్ క్యాంపస్ ఉంటుంది. ఈ అరోరా ఐఏఎస్ క్యాంపస్లో మీరు సంప్రదించి మీ అనుమానాలను నివృత్తి చేసుకోండి. తెలుగు మీడియంలో ఐఏఎస్ కావాలి, తెలుగు మీడియంలో చదివినా కూడా నేను ఐఏఎస్ కాగలను, తెలుగు మీడియంలోనే చదివాను నేను చిన్నప్పటి నుండి, అయినా కూడా నేను ఐఏఎస్ కావాలి అని అనుకుంటున్నాను అంటే అరోరా ఐఏఎస్ మీకు ఏకైక చాయిస్ అని చెప్పి నేను బలంగా చెప్తూ ఉన్నాను. మరిన్ని వివరాలకు మీరు ఈ నెంబర్స్లో సంప్రదించండి. మన అరోరా ఐఏఎస్లో కోచింగ్ అన్నది ఆఫ్లైన్లో ఉంటుంది, అదేవిధంగా ఆన్లైన్లో కూడా ఉంటుంది. ఐఏఎస్ కావాలన్న తపన మీకుంటే ఐఏఎస్ని చేసే కర్తవ్యం, బాధ్యత మా పైన ఉంటుంది, మేము తీసుకుంటాం. ఆల్ రైట్, మరిన్ని వివరాలకు మీరు 9346265766 లేదా 8639404026 నన్ను సంప్రదించండి, లేదా కాకర్లా అకాడమీ అనే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. క్రింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. ఐఏఎస్ కావాలన్న మీ కోరికను, మీ కలను దయచేసి దాన్ని చంపకుండా దాన్ని పెంచి పోషించండి. తద్వారా ఐఏఎస్ అనేది మీరు సాధిస్తారు. థ్యాంక్ యూ.